ఒక డబ్బా ఉంది. నువ్వు రొనాల్డోతో పోటీ చేయబోతున్నావని అందరూ చెప్పుకుంటున్నారా? అది నిజమేనా? కాదు అని చెప్తే నమ్ముతారా అంటే? అరే అవును బాబా. ఇంతకు ముందు ఛాంపియన్ దగ్గర మీరు అడ్వైస్ తీసుకుంటేనే ఈ పోటీలో మీరు గెలవగలరు. ఈ గేమ్ లో పాత ఛాంపియన్ జెనరేటర్ రోబోట్స్ అన్న. ఈయన ఆయన. హే, ఈ పోటీలో ఛాంపియన్ నేనే, మర్చిపోకండి. ఓ సారీ, నేను తర్వాత వస్తాను. జాగ్రత్తగా వినండి పిల్లలు, మనం కొత్త కార్టూన్ తయారు చేయాలి. అందుకని మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. పగిలిపోయినవి తీయి, మళ్ళీ ఒకటిగా చెయ్యి. రొనాల్డో అతనికి తప్ప వేరెవరికి రూల్స్ పెట్టాడు. మాటాగా అటాగే. అతను చీటర్ కాబట్టి రూల్స్ ని లెక్క చేయడు. అలాగా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలని మర్చిపోండి. ఓకే. అతను చీటర్ అన్న మాట తప్ప. ఏంటే? ఇంకా ఏం చేయాలో చెప్పండి. వాడు లెఫ్ట్ లో వెళ్తే నువ్వు రైట్ లో వెళ్ళాలి. వాడు కిందికి వెళ్తే నువ్వు పైకి వెళ్ళాలి. వాడు చుట్టుతుంటే నువ్వు నిటారుగా వెళ్ళాలి. వాడు ఏం చేసినా నువ్వు వ్యతిరేకంగానే చెయ్యాలి. అర్థమైందా? అప్పుడే మీరు గెలవగలరు. వీడు అడ్వైస్ ఇస్తున్నాడా లేకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? ఏది ఏమైనా మనం గెలిస్తే అంతే చాలు గంత. అలాగే ఒక కార్ ని తయారు చేయాలి.